ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు అధికంగా ఎందుకున్నాయి? అసలు ఈ మాసంలో 17-15 తేదీల్లో అధికంగా ఉండడానికి గల ప్రధాన కారణాలనే అంశాలపై అర్చకులు శ్రీనివాసాచార్యులు మనతో ఉన్నారు. అసలు ఈ శ్రావణ మాసంలో అధికంగా ముహూర్తాలు, వివాహాది శుభకార్యాలు ఎందుకున్నాయి? ఈ నేపథ్యంలో లోకల్ 18 ప్రత్యేక కథనాన్ని మీకోసం అందించే ప్రయత్నం చేస్తోంది. ఓం నమో హరిహరాత్మజాయ నమః. శ్రీ పార్వతీరాజేశ్వర స్వామి 3 నెలలు గురుమూడ్యం, శుక్రమూడ్యం, అలాగే ఆషాఢమాసం వావి పుణ్యకాలాలు అంటే పెళ్ళిళ్ళకు కానీ శుభముహూర్తాలు కావు. కాబట్టి శ్రావణ మాసం ప్రారంభం 8వ తారీఖు నుండి కళ్యాణాలకి, తర్వాత గృహప్రవేశాలకి అన్నిటికీ శుభముహూర్తాలు ఉన్నాయి. అంటే ఈ గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలోనే ఎందుకు అధికంగా శుభముహూర్తాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? శ్రావణ మాసము అంటే శ్రవణ నక్షత్రము, అలాగే శివుడికి, తర్వాత మన విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, తర్వాత శివుడికి అత్యంత పుణ్యకాలం. హరిహరలను పూజ చేస్తే చాలా శుభప్రదం. రక్షాబంధనం, అలాగే శ్రావణ శుక్రవారం, నాగుల చవితి, తర్వాత ఇలాంటివి ఎన్నెన్నో శ్రావణ మాసంలో. శ్రావణ అనగా విష్ణు వెంకటేశ్వర స్వామి నక్షత్రం కనుక శ్రావణ మాసంకి అత్యంత పుణ్య ముహూర్తాలు, శుభకార్యాలకి అని. అంటే ఈ ప్రతి శ్రావణ మాసంలో హరిహరులను పూజించడం ద్వారా భక్తులకు కానీ ఎట్లా ఉంటుంది పుణ్యఫలాలు? అంటే ఎట్లా అభిషేకాలు కానీ రెగ్యులర్గా జరిగే పూజలు ఉన్నప్పటికీ ఈ మాసం చేస్తే అత్యంత పుణ్యప్రదము. శ్రవణ నక్షత్రము, శ్రావణ మాసము హరిహరులకి ఇద్దరికి ఇష్టమైన మాసం కనుక ఈ మాసంలో చేస్తే మిగతా మాసముల కంటే ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని మనోభావంతో శ్రావణ మాసంలో అత్యధికంగా శుభకార్యాలు, దేవుడి పూజలు నిర్వహించబడతాయి. నెలలుగా మూడాలు పోవడంతో శుభకార్యాలు జరుపుకోవడానికి పండితులు చెప్తున్నారు. ఆగస్టు 7 నుండి 28 వరకు వివాహాలు, గృహప్రవేశాలు ఇత్యాది శుభకార్యాలు నిర్వహించబడుచున్నవి. తేదీలు 7, 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 తేదీలలో శుభకార్యాలు చేపట్టుకోవచ్చునని సూచిస్తున్నారు. ఇక 17, 18 తేదీల్లోని అత్యంత శుభముహూర్తము చాలా వివాహాలు ఉన్నాయి. చాలా విశేషమైన ముహూర్తాలుగా పెద్దలు, పండితులు చెప్పడం జరిగింది.